అందరికీ. మేమైతే ఈరోజు సిద్దిపేట కోమటిచెరు చూడడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం, కార్లో ఉన్నాము, జర్నీలో ఉన్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ ఎట్లా ఉంటుంది, అసలు అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్యూర్ కొబ్బరి, ఎంజాయ్. ఆల్రెడీ ఒకసారి వెళ్ళినాం సిద్దిపేట కోమటిచెరు, కానీ అప్పుడు చాలా తక్కువ టైం ఉన్నాం, అంటే ఎక్కువ స్పెండ్ చేయలేదు, ఎక్కువ ఎంజాయ్ కూడా చేయలేదు. సింగిల్ వెళ్ళినాం అప్పుడు. సో ఇప్పుడైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. మంచి వెదర్లో, మంచిగా క్లౌడీ ఉంది వెదర్ కూడా, మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు జర్నీలో ఉన్నాం, ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ ఎట్లుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. సిద్దిపేటకు వచ్చాము. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటాము. మన లంచ్ చేయలేదు ఇంకా, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం. సాను ఎక్కడికి వచ్చినావు? సాను జైలు మండి అని జైలు ఉంటున్నాం వసంతు. ఇప్పుడైతే మేము సిద్దిపేటలో ఇక్కడ జైలు మండికి వచ్చాము, మండి తినడానికి. సో ఇక్కడ టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి, తిన్నాక మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం కోమటిచెరువుకి వచ్చేసినాము. ఇదే కోమటిచెరువు, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఎట్లుందో చూద్దాం. ఇది గేమ్ జోన్. ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ ఒక గేమ్ జోన్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత డైనోసార్ పార్క్ అని ఉంది. ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టికెట్ కౌంటర్ ఆపోజిటే ఉంది డైనోసార్ పార్క్. ఇక్కడ టికెట్ ప్రైస్ ఈచ్ పర్సన్కి 20 రూపీస్. ఇక్కడ 20 రూపీస్ మాత్రమే. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అవి చెరువులో కనిపిస్తున్నాయి కదా, అది లేజర్ లైట్ షో అనమాట. అది నైట్ టైం వేస్తారు. ఇక్కడ లేజర్ లైట్ షో బాగుంటుంది. నైట్ టైం లైటింగ్స్తో బాగుంటుంది కోమటిచెరువు. అక్కడ కనిపించేది బ్రిడ్జ్, రివర్ మధ్యలో ఉంటుంది బ్రిడ్జ్. ఇదంతా పార్క్, లోపల పిల్లలు ఆడుకోవడానికి పార్క్. కోమటిచెరువుకి లెఫ్ట్ సైడ్, అటు రైట్ సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద కూడా మనం వెళ్ళొచ్చు. అటు రైట్ సైడ్ వెళ్ళి బ్రిడ్జ్ చూపిస్తాను ఎక్కి కూడా. ఇదంతా చెరువే, లాస్ట్ వరకు ఉంది చూడండి, చాలా లోతు ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, బోటింగ్ కూడా చేయొచ్చు. పార్క్ కూడా ఉంది, వాకింగ్ స్పేస్ ఉంది. ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం లైటింగ్స్ సూపర్ ఉంటుంది అసలు వ్యూ. సిద్దిపేటలో ఇది బెస్ట్ ప్లేస్, ఐకానిక్ ప్లేస్. చాలా లేట్ ఉంటుంది కదా. చెప్తా
దీన్ని సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు. చెరువు మధ్యలో ఉంటుంది. సాను సైడ్ బ్రిడ్జ్ ఎండ్ పాయింట్. ఇటు దిగి కూడా ఇటు రైట్ సైడ్ వెళ్ళొచ్చు. అక్కడ ఇంకో గార్డెన్ ఉంది. అక్కడ చూసిండ్రా, అక్కడ అందరు కూర్చున్నారు చూడండి. అక్కడ ఇంకో గార్డెన్ ఉంది. మనం ఈ బ్రిడ్జ్ దిగి కూడా అటు సైడ్ వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ అంతా నాకు చలిచిపోయినావా సంతు? రెస్ట్ తీసుకుంటున్నావా? పాప మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ఏం సతాయించట్లే. మిమ్మల్ని సతాయించాలి, నన్ను సతాయిస్తుంది. నువ్వంటే ప్రేమ కదా, అందుకే సతాయిస్తుంది. నేను నవ్వుతుంది చూడు. వాటర్ నేను చెప్పిన పార్క్ బ్యాక్ సైడ్, బ్రిడ్జ్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ పార్క్ అని చెప్పినా కదా. ఇక్కడ కూర్చోడానికి డైరెక్ట్ నీళ్ళ దగ్గరగా కూర్చోడానికి ఫెసిలిటీ ఉంది. మనం ఇక్కడ మంచి ఈవినింగ్ టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని. ఈ వెనకాల సైడ్ పార్క్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి. మంచిగా పీస్ఫుల్ ఉంది ఎక్కడైతే. లోటస్ ఉన్నాయా? లోటస్ లేవు, అవి లోటస్ కాదు. బాగుంది కదా ఇక్కడ పీస్ఫుల్గా, మంచిగా ఉంది. అక్కడ అటు సైడ్ వాటర్ని మనం దూరం నుంచి చూడొచ్చు, కానీ ఇక్కడ మాత్రం చాలా దగ్గర నుంచి చూడొచ్చు వాటర్. మనం వెళ్ళి టచ్ కూడా చేయొచ్చు వాటర్. కొంచెం పిల్లలతో కేర్ఫుల్గా ఉండాలి అంతే. వాటర్ చూసినా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఇది ఇంకో గార్డెన్, నైట్ గార్డెన్ అంట. ఓన్లీ నైట్ ఓపెన్ ఉంటుందంట. నైట్ మొత్తం లైటింగ్స్తో ఉంటుందంట. ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ కదా. మళ్ళీ లోపలికి వచ్చినాక ఈ బ్రిడ్జ్ ఎక్కాలంటే ప్రైస్ 10 రూపీస్, సపరేట్గా 10 రూపీస్ ఈచ్ పర్సన్కి. సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ ఎండ్ వరకు వెళ్ళేసి వచ్చినాం. అక్కడ వెనకాల ప్లేసెస్ కూడా చూసేసి వచ్చినాము. అక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ ఎండ్ దాకా వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది. సో ఇప్పుడైతే ఎండ్ దాకా వెళ్ళి అక్కడ వెనకాల ఉన్నట్టు ఒక పార్క్, గార్డెన్ అవన్నీ కూడా చూసేసి వచ్చినాము. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బోటింగ్కి వెళ్దాం. బోటింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బోటింగ్ స్టార్ట్ అయింది. హాయ్ చెప్పండి. సను హాయ్. సను హాయ్. సాను సానుకు ఆనందం అవుతుంది గైస్. సానుకు వాటర్ అంటే చాలా ఇష్టం. సో మంచిగా
వెదర్ అయితే చాలా బాగుంది, చాలా క్లౌడీ ఉంది, చల్లగా ఉండి బోటింగ్ వస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్. ఈవినింగ్ టైం బోటింగ్ వస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది నిజంగా. చూస్తున్నారు కదా వ్యూ, చాలా బాగుంది. ఇంకా లైఫ్ లో అయితే ఇంకా బాగుంది. ఇంకా క్లౌడీ ఉంది వెదర్, అయితే చల్లగా ఉంది. పాప చూస్తున్నా ఎంత క్లియర్ గా చూస్తుంది, ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తుందో. హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైం బోటింగే బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. సక్సెస్ఫుల్గా బోటింగ్ అయితే వెళ్ళేసి వచ్చినాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా. ఈవినింగ్ టైంలో రావాలి, సూపర్ ఉంది అసలు. వెదర్ క్లౌడీగా చల్లగా, కూల్ బ్రీజెస్ వస్తున్నాయి, బోటింగ్ వెళ్తుంటే నిజంగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. బోటింగ్ ప్రైస్ 100 రూపీస్. స్పీడ్ బోట్ ఉంది, నార్మల్ బోట్ ఉంది. ఇక స్పీడ్ బోట్ అయితే అంత మజా రాదని చెప్పేసి మేము నార్మల్ బోట్లోనే వెళ్ళాం. స్లో అండ్ పీస్ఫుల్గా వెళ్ళి వచ్చేసినాం. చాలా బాగుంది నిజంగా. సిద్దిపేట కోమటి చెరువుకి వస్తే మాత్రం బోటింగ్ అస్సలు మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు బోటింగ్ వెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేసినాం సంతు బోటింగ్. బాగుంది, వెదర్ కూడా బాగుంది, చల్లగా క్లౌడీ ఉంది, వెదర్ అంతా వర్షం పడేటట్టుంది, బాగుంది నిజంగా. అంతా చెరువు అంతా ఒక ఎత్తు అయితే బోటింగ్ ఒక ఎత్తు. బోటింగ్ ఎక్స్పీరియన్సే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే మేము కొమ్మటి చెరువు నుంచి బయటకు వచ్చేస్తున్నాం, ఎందుకంటే అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి. మీకు స్టార్టింగ్ వీడియోలో గేమ్ జోన్ అని చూపించిన కదా, ఇదే లోపల చిన్న పిల్లలు ఆడుకోవడానికి అన్ని బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ అక్కడ చూసింది కదా, ఇక్కడ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంత గేమ్ జోన్ బాగుంది. లోపల కూడా చిన్నపిల్లలందరూ మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు గేమ్ జోన్కి వెళ్ళాం కదా, లోపల గేమ్ జోన్ ఇంతకుముందు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాం ఈసారి. చాలా బాగుంది లోపల పిల్లలు ఆడుకోవడానికి. సిద్దిపేట మొత్తం మంచి ఎక్స్పీరియన్స్. ఎవరైనా సిద్దిపేట వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. కోమటి చెరువు ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సిద్దిపేట నుంచి స్టార్ట్ అయిపోయినాము, ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసినాము. ఫుల్ హెవీ రెయిన్ పడుతుంది. సో ఈ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మెయిన్ గా ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరైనా కూడా. సిద్దిపేట ఈవినింగ్ టైం వెదర్ చాలా బాగుంది, అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది. బోటింగ్ అయితే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మాకైతే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం, మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.